నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్. తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పెద్ద షాక్ ఇచ్చారు. ఆ షాక్ ఏమిటంటే, తన దగ్గర ఇన్ని రోజులుగా 2 వారాలుగా పెట్టుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ బిల్లు మీద సంతకం పెట్టకుండా పరిశీలన కోసం, న్యాయ సలహా సంప్రదింపుల కోసం దాన్ని కేంద్ర హోంశాఖకు పంపించారు. గవర్నర్ తన ఆర్డినెన్స్ను కేంద్ర హోంశాఖకు పంపిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఊహించలేదు. ఈరోజో రేపో దాని మీద సంతకం పెడతారన్న ఆశాభావంతోనే ఉన్నది. ఎందుకంటే గడిచిన 2 వారాలుగా గవర్నరు న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టాలా వద్దనే విషయమే చాలాసార్లు చర్చలు జరిపారు. చాలామంది న్యాయ నిపుణులు సంతకం పెట్టచ్చని, పెట్టడం వల్ల ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రావని సలహా ఇచ్చినట్లుగా తెలిసింది. సో ఈరోజో రేపో సంతకం అయిపోతుంది, దాంతో ఎంబటే రిజర్వేషన్ల ఖరారు పూర్తి చేసేసి ఎలక్షన్ పెట్టేయచ్చు అని అనుకున్నది రేవంత్ ప్రభుత్వం. ఎలాగంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టి తీరాలని, జూలై 25వ తేదీ అంటే రేపటిలోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్ ఖరారు చేయాలని హైకోర్టు దాదాపు ఒక 3 వారాల కిందట తీర్పు చెప్పింది. సో దాని ఆధారంగానే ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆర్డినెన్స్ రెడీ చేసి గవర్నర్ సంతకం కోసం పంపించింది. సో ఇన్ని రకాలుగా మలుపులు తిరుగుతున్నటువంటి ఆర్డినెన్స్ వ్యవహారంలో ఈరోజు రేపో గవర్నమెంట్ మళ్ళీ వచ్చేస్తుంది సంతకంతో అని ఎదురు చూస్తున్నప్పుడు సడన్గా ఈరోజు సాయంత్రం ఆ ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్ ఢిల్లీకి పంపించారు. మరి దాంతో ఏం జరుగుతుందో చూడాలి.